కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నరేంద్ర మోదీ ఇవాళ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 నరేంద్ర మోదీ పట్టాభిషేకం జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఘనమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నారు. అయితే మోదీతో పాటు కేంద్ర కేబినెట్ మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమిలో పార్టీలకు సంబంధించిన పలువురు ఎంపీల పేర్లు బయటికి వచ్చాయి. ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్, హెచ్ఏఎం అధినేత జీతన్ రాయ్ మాంఝీ, అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్, ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి కూడా మోదీ 3.0 ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక బీజేపీ తరపున వినిపిస్తున్న పేర్లలో లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మాయి, మనోహర్ లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి పదవుల కోసం వీరు కూడా గట్టిగా పోరాడుతున్నట్లు సమాచారం. రాత్రి 7:15 ఆయన రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని వాజ్పేయికి మోదీ నివాళులర్పించారు. రాజ్ఘాట్ సదెన్ అటల్కి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. మోదీతో పాటు బీజేపీ సహా ఎన్డీఏ పక్షాల నుంచి సుమారు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. హోమ్, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశాంగ మంత్రులుగా బీజేపీ నేతలే ఉంటారని తెలుస్తోంది. మొత్తంగా కేంద్ర కేబినెట్ 78 నుంచి 81 మందితో కొలువుదీరనుందని సమాచారం. మరోవైపు మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీని అధికారులు నో ఫ్లై జోన్గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఇప్పటికే పొరుగు దేశాల అధినేతలు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్యులకు ఆహ్వానాలు అందాయి. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.